హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దియాస్ వరల్డ్ అండ్ లైఫ్ జర్నీ. ఈ వీడియో ఏంటంటే జనవరి 20 అంటే ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఆ రోజు అంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఏదో మాకు వీలైనంత మా స్తోమతకు బట్టి బట్ కుదరలేదు. సో ఒక కేక్ కటింగ్తో మాత్రమే మేము సరిపెట్టుకున్నాం. కానీ ఆ రోజు మా హస్బెండ్ కేక్ తెచ్చినప్పుడు నేనేం చేశానంటే దాని మీద తన పేరుని రబ్ చేసేసాను అనమాట. తనుండి అన్నారు, "ఎందుకు పూజ నీ పేరు లేదని నీకు కోపం వచ్చిందా" అని. బట్ రీజన్ అది కాదు. అప్పుడు నేను మా ఆయనకి ఏం చెప్పినా అంటే ఆహ్, అంటే బర్త్‌డే రోజు మనం క్యాండిల్స్‌ని వెలిగిస్తాం కదా! సో, దాని తర్వాత మనమే దాన్ని ఆర్పేస్తామనమాట. అంటే పుట్టినరోజు వీలైతే మనం దీపాన్ని వెలిగించాలి తప్ప ఆర్పేయకూడదు. ఇంట్లో దీపం ఆరిపోతే మంచిది కాదని అంటారు కదా! సో, అది. మీరు కూడా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటే క్యాండిల్స్‌ని వెలిగించండి తప్ప ఆర్పేయకండి. ఇంకోటి కేక్ పైన మీ నేమ్ ఉంటుంది కదా! అది రాసుకోవద్దు. ఎందుకంటే బర్త్‌డే కేక్ పైన నేమ్ ఉంటుంది. దాన్ని మనం చాకుతో కట్ చేస్తాం కదా! మరి పేరు మీద కత్తి పెట్టడం ఏంటండి? అది కూడా బర్త్‌డే రోజు. నేమ్ మీద కత్తి పెడితే మన మీద కత్తి పడ్డట్టే గదా! అని చాలామంది అంటారు. సో, అంటే నాకు చిన్నప్పుడు మా టీచర్ చెప్పిందనమాట. క్యాండిల్స్ ఊపడం, పేరు మీద కత్తి పెట్టడం లాంటివి చేయొద్దు అని. సో, మీరు కూడా ఈ 2 మిస్టేక్ చేయకుండా బర్త్‌డేస్‌ని అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఈ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అంతే. థాంక్స్. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను మధ్యలో మా హస్బెండ్ బర్త్‌డే రోజు కొన్ని వీడియోస్ తీసుకున్నా. అంటే మరి పెద్ద పెద్దవి కావు. చిన్న చిన్న వీడియోస్ అనమాట. ఒక 2 ఉంటాయి. అంటే మా హస్బెండ్‌కి నేను గిఫ్ట్ చేసింది అండ్ ఇంకా అదే అనమాట. సో, అది నేను దీంట్లో యాడ్ చేస్తున్నా. అండ్ అదెందుకు ఇచ్చానంటే నాకు బాలాజీ అంటే ఆ దేవుడి విగ్రహం నచ్చింది. అండ్ ఇంకోటేంటంటే నాకది సెంటిమెంట్ అని అదిచ్చాను. అండ్ ఇంకోటి ఫాదర్స్ డే కూడంగా అంటే ఫాదర్స్ డే రోజు
మా పాప తరపున నేనే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, బట్ అది కుదరలేదు. సో ఈరోజు ఇచ్చాననమాట. అంటే అది తాబేలు ఉంటుంది కదా, అది మన ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. సో అందుకని అది ఇచ్చాను. ఇప్పుడు నేనున్న లొకేషన్ అయితే మా మదర్ వాళ్ళ ఊరనమాట. ఎందుకంటే నాకు డిగ్రీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో పాపని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి అమ్మ దగ్గర పాపని పెట్టి నేనైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నా. ఎంతైనా డిగ్రీ ఎగ్జామ్స్ కాబట్టి మనం ఫీజు కడతాం. సో మనీ వేస్ట్ చేయొద్దని, కనీసం ఫెయిల్ అయిపోయినా సరే ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వాలని వెళ్తున్నాను అనమాట. బట్ నేను చదువుకోలేదు, ఎందుకంటే మ్యారేజ్ అయింది కాబట్టి రెగ్యులర్గా కాలేజ్కి అయితే వెళ్ళను. అండ్ ఇంట్లో ఉండి చదువుకుందాం అనుకున్నా కానీ పాప హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదు. బట్ ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. బట్ నాలాగా మీరైతే స్టడీని నెగ్లెక్ట్ చేయొద్దండి. అండ్ అంతే, ఈ వీడియో అయితే నేను ఇదే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను.